జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రావణ మాసంలో మన పూజ ఐటమ్స్ వాళ్ళు ఇచ్చే శ్రావణ శోభ కిట్ గురించి మీకు నేను చూపిస్తానన్నాను కదా, చూడండి. కానీ మీకు ఇందులోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ పంపించడం అనేది ఆయనకు అలవాటు. అంటే నాకు కాదండి, స్వామివారికే పంపిస్తారు, ఎందుకంటే ఆయనకు అలవాటు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించారో లేదో, వీళ్ళ లోగో కనుక చూసినట్టయితే చాలామంది ఈ లోగో గురించి అడుగుతున్నారు. అమ్మ మీ లోగో పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చమ్మా అనేసి వాళ్ళు అంటున్నారంట. ఇలా ఎన్నో లోగోలు చూపిస్తే ఈ లోగో సెలెక్ట్ చేసామన్నమాట అండి. చూడండి ఎంత నిజంగా ఎంతో అద్భుతంగా స్వామి అమ్మతో సహా ఉన్నట్టే ఉంటుంది మీకు. ఇవి అగరత్తులు, ఇది కస్తూరి పసుపు, జవ్వాది లిక్విడ్, జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర. పచ్చకర్పూరం నేను చాలా చోట్ల తీసుకున్నాను కానీ ఇంత చక్కటి పచ్చకర్పూరం చూడలేదు. అలాగే చందనం, జవ్వాది, కుంకుమ గురించి ఆడవాళ్ళు కాదండి మగవాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. కుంకుమ బొట్టు పెట్టకుండా బయటకు వెళ్ళారు మా వారు అనేసి చాలామంది చెప్తుంటారు. పసుపు సాంబ్రాణి, అసలు దీని వలన ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ నుండి ఎంత బాగుంటుందో మీకు వేస్తూ ఉంటే. కొంచెం అది ఆవు పేడ మీద వేసిన పిడకల మీద వేయండి, ఎంత బాగుంటుందో. ఇగో చూడండి కుబేర కుంకుమ, మీకు ఇవన్నీ అదేంటి క్రీమ్స్ చక్కగా ఇవన్నీ చూడండి. లోటస్ ఆయిల్ చిన్నవే, ఎందుకనంటే ఇవి కేవలం మామూలుగా జస్ట్ పంపించారు. పెద్ద పెద్ద బాక్సులు తెప్పించుకున్నాను, అవి మాత్రం లోన్ ఉన్నాయి అనమాట. ఇది సంపంగి ఆయిల్, ఇది ఒక్కొక్కసారి అంటే ఈ సంపంగి ఆయిల్ వచ్చేటప్పటికి మంగళవారం కానీ సోమవారం కానీ వెలిగించడం అనేది ఉంటుంది. కస్తూరి ఆయిల్ ఇది మీకు తెలుసున్నది ఇదే. తర్వాత లోటస్ ఆయిల్ వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా ఎక్కువ శాతం సాయంత్రం మాటలే నేను వెలిగిస్తానండి. ఉదయం వచ్చేటప్పటికి జవ్వాది లిక్విడ్ వేస్తాను. ఇక చూడండి మీకు ఇవన్నీ కూడా రోజు ఫ్లోరా ఆయిల్, తర్వాత మీకు నేను చెప్పాను కదా బొట్టు పెట్టుకుంటాను అనేసి కస్తూరి, స్వామివారికి పెట్టుకునే కస్తూరి. తర్వాత ఇది వచ్చేటప్పటికి పెద్ద కిట్టు వాళ్ళకి మీకు ఫ్రీగా ఇచ్చేదన్నమాట అండి. అలాగే వీటిని తర్వాత చిన్న కిట్టు వాళ్ళకి వచ్చేటప్పటికి ఇవి అలాగే మీరు వేసుకునే చేతి బ్యాండ్స్ కూడా వీటిలన్నిటిని కూడా ఎలాగ శుద్ధి చేసుకోవాలి ఏంటి అన్నది. ఇది ఇప్పుడు తీసుకున్నారనుకోండి, చేతికి వేసుకున్న తర్వాత 2 రోజులు ఉంచుకున్న తర్వాత ఒకసారి తీసేసేసి బాగా వాటర్ ఫ్లోగా వస్తున్నప్పుడు ఇలా బాగా స్పీడ్గా వాష్ చేసి గుంజేయాలి. ఇలా గుంజిన తర్వాత మళ్ళీ చేతికి చక్కగా ఇలా ఎక్కిచ్చేసుకున్నారనుకోండి సరిపోతుంది. అలాగే మీకు అదేంటి పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమి గడియలు ఎప్పుడు ఉంటాయో ఆ టైంలో ఒక గాజు బౌల్లో వేసేసి బయట పెట్టారనుకోండి, మళ్ళీ ఇవి రీఛార్జ్ అయిపోతాయి. కాబట్టి ఈజీ అండి. కానీ మనకి చాలా మట్టుకి దిష్టి పోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాదు, పెద్ద బాక్స్ కింద తెప్పించుకున్నాయి. ఇవి మాత్రం ఆయనకి స్టాక్ రాగానే ఫస్ట్ ఏ స్టాక్ వచ్చినా పంపించడం అలవాటు. అందులోనూ శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఫస్ట్ స్వామివారికి పంపించడం అనేది ఉంటుందన్నమాట. వీటిలన్నిటినీ కూడా మనం ఇంట్లో ఉపయోగించుకోవడం వలన మంచే తప్ప చెడు అనేది ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే కెమికల్స్ కాదండి, ఎక్కడ బయట చూడండి, అలాగే ఈ వీళ్ళ దగ్గర చూడండి క్రీమ్స్ చూడండి, జనత క్రీమ్ అని ఇవన్నీ కెమికల్స్ లేనివి. మనకి బయటికి వెళ్ళినప్పుడు మంచి అలా చూడండి గదంతా ఎంత పరిమళం కిందో ఉందన్నమాట. ఈ క్రీమ్స్ ఏంటంటే మనం చూడండి స్ప్రే యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది కనుక యూజ్ చేసినట్టయితే కెమికలు లేదు, ప్లస్ మంచి స్మెల్ ఉంటుంది. అందులోని ఈ స్మెల్ ఒక వారం రోజుల వరకు కూడా ఉంటుంది. ఇది నేను చెప్పక్కర్లేదు, కానీ కొత్త వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు తెప్పించుకొని చక్కగా యూజ్ చేసుకొని స్వామికి అమ్మని ఆరాధించుకుంటూ మీరు కూడా సంతోషంగా ఉండాలని
మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. శ్రావణ మాసంలో ఏం పెడుతున్నారమ్మా, ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు కాయిన్ అనేది పెడుతున్నానమ్మా నేను 5 గ్రాములు. అలాగే రంగనాథుడు కాయిన్ కావాలి అని అనుకుంటే కనుక మీ అందరి గోత్రనామాలతోటి శ్రావణ మాసం అంతా పూజ చేసి మీకు ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి మీరు బుక్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వినాయకుడికి వచ్చేటప్పటికి ఎమతిస్ట్ గణపతిని పెట్టడం అనేది ఉంది. ఎన్నో రకాల శని దోషాలను పోగొట్టే ఎమతిస్ట్ గణపతి ఆయన కూడా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసి మీ గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకుంటారని, అలాగే శ్రావణ మాసం కాదు వినాయక చవితి అయిన తర్వాతే మీ అందరికీ నేను పంపించడం అనేది ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ శోభ కిట్ కావాలి అని అనుకుంటే కనుక పూజా ఐటమ్స్ వాళ్ళకి కనుక మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పంపించడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.